కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. హల్లెలూయా. ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక, మనల్ని బలపరచునుగాక, మనల్ని స్థిరపరచునుగాక. ఆయన అంటూ ఉన్నారు, కొందరు రథములు బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతూ ఉంటారు. కానీ నేను మాత్రము, ఆయన అంటూ ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను అతిశయపడుతూ ఉన్నాం. ఆ తర్వాత 8వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలిచి ఉన్నాము. హల్లెలూయా. కొందరు పడి ఉన్నారు, కొందరు నేల మీద పడి వడేడిస్తూ ఉన్నారు, వారు గోల చేస్తూ ఉన్నారు. ఎవరయ్యానంటే రథములను బట్టి, తర్వాత గుర్రములను బట్టి అతిశయించి వారు పడిపోయి ఉన్నారు. రెండవదిగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు, మనమైతే చక్కగా నిలిచి ఉన్నాం. మనము అంటే ఎవరయ్యా అనంటే యెహోవా నామమును బట్టి అతిశయపడేవారు. ఈరోజు ఇక్కడ ఇద్దరు వ్యక్తుల కోసం ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు నువ్వు ఎవరి యందు అతిశయిస్తూ ఉన్నావు? నీ కుటుంబ సభ్యులను బట్టా, లేదా నీ రక్త సంబంధులను బట్టా, నీ ఇంటి పేరు బట్టా, నువ్వు సంపాదించుకున్న ఆస్తి పాస్తులను బట్టా, నీ అందాన్ని బట్టా, నీ ఆరోగ్యాన్ని బట్టా, నీ ఉద్యోగాన్ని బట్టా, దేని యందు మనం అతిశయపడుతూ ఉన్నాం? ఆయన అంటూ ఉన్నారు, కొందరు గుర్రములు బట్టి అతిశయపడ్డారు, వారు నేలన పడి ఉన్నారు. అయ్యా, నేనైతే ఒక రాజు అయ్యుండి, నా దగ్గర అనేక రథములయ్యుండి, నా దగ్గర అనేక సైన్యము వారు ఉన్నారు, నేను బలాసూరుడిని, నేను గొలియాతును కూడా చంపాను. కానీ నేను ఎవరిని బట్టి అతిశయపడుతూ ఉన్నానో తెలుసా? అయ్యా, నేను నీ నామమును బట్టి నేను అతిశయపడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేనిని చూసి అతిశయపడుతూ ఉన్నావు? ఈరోజు దేవుని తప్ప వేరే దానిని చూసి అతిశయపడితే ఒకానొక దినాన ఏడవవలసి వస్తుంది, ఒకానొక దినాన నువ్వు కన్నీరు పెట్టుకోవలసి వస్తుంది. ఒక రాజు అయ్యుండి, రాజు కాదైనా మహా చక్రవర్తి, హల్లెలూయా, ఆ చక్రవర్తి ఆయన మాట్లాడుతున్నాడు. దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా, నా బలమును బట్టి కాదు, నా అందమును బట్టి కాదు, నా శక్తిని బట్టి కాదు, నా గుర్రములను బట్టి కాదు, నా యొక్క రథమును బట్టి కాదయ్యా, నేను అతిశయపడేది నీ నామమును బట్టి అతిశయపడుతూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి నేను ఎలా ఉన్నానో తెలుసా? నేను ఏడవడం లేదయ్యా, నాలో కన్నీరు లేదయ్యా, నాలో బాధ లేదయ్యా, నేను నిలిచి ఉన్నానయ్యా. హల్లెలూయా. నేను నిలిచి ఉన్నానంటే కారణము నీ నామమని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు దేనిని బట్టి అతిశయపడుతూ ఉన్నావు? నాకు మగ పిల్లలు ఉన్నారు అనుకుంటూ ఉన్నావా? నా పిల్లలు ఉద్యోగస్తులు ఉన్నారు అనుకుంటూ ఉన్నావా? లేదా నేను చక్కగా ఉద్యోగం చేస్తూ ఉన్నాను, నాకు పలుకుబడి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి అనుకుంటూ ఉన్నావేమో. జాగ్రత్త. దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు, హల్లెలూయా. ఒక ఆయన మహాబలశాలి. ఆయన ఎవరయ్యానంటే యెహోషువ గారు. యెహోషువ గారు జయించిన రాజ్యాలు ఈ బైబిల్ గ్రంథంలో ఎవ్వరూ జయించలేదు. 32 రాజులను, 32 రాజ్యాలను ఆయన జయించారు. ఆయన కోసము లేఖనము సెలవిస్తూ ఉంది. కానీ ఒకానొకసారి ఆయన ఏమి చేస్తూ ఉన్నారో ఒకసారి మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. యెహోషువ తన బట్టలను చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొని అయ్యో ప్రభువా యెహోవా మమ్మను నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానును నీవెందుకు దాటించితివి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరయ్యానంటే యాజకుడు. మోషే తర్వాత దేవుని ప్రణాళిక ప్రకారం ఎన్నుకున్న యెహోషువ ఒకానొక దినాన సంతోషించవలసిన సమయంలో
ఆయన దేవుని స్తుతించవలసిన సమయంలో ఏమి చేస్తూ ఉన్నాడయ్యా అనంటే బట్టలు చింపుకొని తలను నేల మీద మోపి ఉదయం నుంచి సాయంకాలం వరకు కన్నీటితో ఆ తల మీద ఆ ధూళిని, ఆ బూడిదను పూసుకొని ఏమి చేస్తున్నాడంటే అంగలారుస్తూ ఉన్నాడు. అయ్యా, ఎందుకు ఈ విధముగా జరిగింది? నేను ఎప్పుడు అపజయము పొందలేదే. నేను ఆజ్ఞాపిస్తే సూర్య చంద్రులే ఆగిపోయారే. నేను అనేక మంది రాజులను చంపేనే అని ఏడుస్తూ ఉన్నాడు. నేనే పాపము చేశానయ్యా, నేను ఏ పాపము చేశాను అని ఆయన విలపిస్తూ ఉన్నాడు. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడువారు వారు నేలన పడి ఏడుస్తారు. అదే దావీదు గారు అంటూ ఉన్నారు, నేను నీ నామాన్ని నేను ధరించుకున్నాను, నీ నామాన్ని అతిశయపడుతూ ఉన్నాను కాబట్టి నేను పడిపోయి ఏడవడం లేదు, నిలబడి నేను కీర్తిస్తూ ఉన్నాను. హల్లెలూయా, నిలబడి నిన్ను స్తుతిస్తూ ఉన్నానయ్యా అని మాట్లాడుతున్నాడు. కానీ యెహోషువ ఎవరయ్యానంటే దేవుని చేత అభిషేకింపబడిన వాడు, మోషే తర్వాత న్యాయకత్వం వహించిన వాడు, పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నవాడు, వాక్యానుసారముగా నడిచిన వాడు, ఒకానొక దినాన బట్టలు చింపుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఏమి చేస్తూ ఉన్నామనంటే రక్షింపబడ్డాం, ఆత్మను పొందుకుంటూ ఉన్నాం, కానీ మనం ఏడుస్తూ ఉన్నాం. బిడ్డలను చూసి ఏడుస్తున్నాం, భర్తను చూసి ఏడుస్తున్నాం, ఆరోగ్యాన్ని చూసి ఏడుస్తున్నాం, ఆర్థిక పరిస్థితులను బట్టి చూసి ఏడుస్తున్నాం, శాంతి లేదని అనుకుంటూ ఉన్నాం, సమాధానం లేదని మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. గల కారణం ఏమిటనంటే నువ్వు దేనినో చూసయ్యా నువ్వు పడుతున్నావు. నువ్వు దేని యందు అతిశయపడాలంటే ఆయన ప్రార్థనను బట్టి నువ్వు అతిశయపడాలి, ఆయన కార్చిన రక్తమును బట్టి నువ్వు అతిశయపడాలి, ఆ వాక్యమును బట్టి నువ్వు అతిశయపడాలి. హల్లెలూయా. కానీ మనం ఏమి చేస్తూ ఉన్నాం? వీటినన్నిటిని పక్కన పెడుతూ ఉన్నావు, నా రక్త సముద్రాలు అంటూ ఉన్నావు, వీటన్నిటిని పక్కన పెడుతున్నావు, లోక మాటలే నాకు ముఖ్యం అనుకుంటూ ఉన్నావు, వీటన్నిటిని నువ్వు పక్కన పెడుతున్నావు, సంఘాన్ని, యాజకులన్నిటిని పక్కన పెడుతున్నావు. ఎవడో రక్షింపబడలేని వాడి మాటల మీద నువ్వు అతిశయపడి నీ ప్రయాణాన్ని నువ్వు సాగిస్తూ ఉన్నావు, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు సాగిస్తూ ఉన్నావు. కాబట్టి అపజయాలు పొందుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఎందుకు అపజయము పొందుకున్నారయ్యానంటే కొన్ని లోపాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించడం జరిగింది. ఆ లోపాలను సరిదిద్దుకుంటే నీ జీవితంలో కన్నీరు అనేది ఉండదు. హల్లెలూయా. అపజయం అనేది ఉండదు. నువ్వు ఎప్పుడు నిలబడే నువ్వు ఉంటావు. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఆయన యెహోషువ గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఎందుకు బట్టలు చింపుకొని వేదన పడుతూ ఉన్నాడు? ఎందుకు ఉపవాసం ఉండి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు అంగలారుస్తూ ఉన్నాడు అయ్యానంటే అపజయం వచ్చింది. కొన్ని లోపాలు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరచడం జరిగింది. మొట్టమొదటి ఏమిటయ్యానంటే 7వ అధ్యాయము 3వ వచనం చదవండి తల్లి. 7వ అధ్యాయము 3వ వచనం. చదువమ్మా. హాయిపురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకుని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనిరి. అంటే మొదట వీరు హాయి పట్టణానికి వెళ్ళారు. ఎరుకోను జయించిన తర్వాత వచ్చే పట్టణం ఏమిటయ్యారంటే హాయి పట్టణం. హాయి పట్టణాన్ని వేగి చూచుని వెళ్ళిన తర్వాత వేగిలో వారు వచ్చి యెహోషువతో మాట్లాడుతున్నారు, అయ్యా అది చాలా చిన్న పట్టణం అయ్యా, అంతమంది వెళ్ళవసరం లేదు, ఒక 2 లేదా 3 వేల మంది వెళితే సరిపోతుంది, మనకి విజయం వచ్చేస్తుంది అని మాట్లాడుతున్నారు. అప్పుడు యెహోషువ ఆ జనమందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమి చేయాలంటే యెహోవాకు ప్రార్థన చేయాలి. యెహోవాకు ప్రార్థన చేయకుండా వారు ఏమి చేస్తూ ఉన్నారంటే యుద్ధానికి 3,000 మంది వెళ్ళిపోయారు. 3,000 మంది వెళ్ళిపోయిన కారణంగా అక్కడ ఏమి జరిగిందయ్యానంటే 3,000 మంది వెళ్ళారు, కానీ 3,000 మంది తిరిగి రాలేదు. 36 మంది చనిపోవడం జరిగింది. శత్రువుల చేతిలో వారు పరిగెడుతూ 36 మంది ప్రాణాలను
కోల్పోయారు. అక్కడ వచ్చింది జయము కాదు, కానీ అపజయము వచ్చింది. ఈ వార్తను విని యెహోషువ గుండెలో కరిగిపోయి విలిపిస్తూ ఉన్నాడు. గల కారణం ఏమిటయ్యానంటే, దేవునికి ప్రార్థన చేయాలి, కానీ దేవునికి వీరు ప్రార్థన చేయలేదు. మొట్టమొదటి లోపము ఇశ్రాయేలు ప్రజలు అపజయానికి గల కారణము ఏమిటనంటే వారు ప్రార్థన లోపం. ఈరోజు మనము ప్రార్థన ముందు పెట్టుకోవడం లేదు. ఈరోజు వివాహాలు జరుగుతున్నాయి, గృహప్రవేశాలు జరుగుతున్నాయి, విద్యార్థులు స్కూల్కి వెళ్తున్నారు, ర్యాంకులు వస్తూ ఉన్నాయి, లేదా రకరకములైన శుభకార్యాలు మనము చేసుకుంటూ ఉన్నాం, లేదా ఉదయం లేచిన తర్వాత అనేక కార్యక్రమాలకు మనం వెళ్తూ ఉన్నాం. ప్రార్థన చేయగలుగుతున్నామా? ఆయనకి మొదటి స్థానం మనం ఇవ్వగలుగుతున్నామా? మనము కన్నీరు, ఆ యొక్క కన్నీటితో, అయ్యా ఈ రోజంతా నన్ను కాపాడయ్యా, ఇదిగో నేను గృహం కట్టుకున్నానయ్యా, ఇదిగో వివాహం చేస్తూ ఉన్నానయ్యా, అయ్యా నీ దీవెనలు కావాలయ్యా, నేను ప్రార్థనతో పాటు నేను ప్రారంభిస్తూ ఉన్నానని ఎప్పుడైనా ప్రారంభించావా? నువ్వు ప్రారంభించకపోతే నువ్వు ఎవరిదో నువ్వు ఏ విధముగా అతిశయపడుతున్నావో తెలుసా? నీ బలము వేరేదే ఉంది, నీ యొక్క ఆ చూపు వేరే వాటిల మీద ఉన్నాయి, నువ్వు వేరే దాని మీద అతిశయపడుతూ ఉన్నావు. ఇక్కడ మొట్టమొదటి వీళ్ళు దేని మీద అతిశయపడుతూ ఉన్నారంటే, మాకు ప్రార్థన అవసరం లేదని దేవుని యందు వీరు అతిశయపడలేదు. కారణంగా మరణం ఏలుబడి చేసింది, కారణంగా వారి యొక్క జీవితంలో వేదన ఏలుబడి చేసింది, కారణంగా వారిని తరుముకుంటూ శత్రువుల చేతిలో 36 మంది చనిపోవడానికి కారణమైంది. ఈరోజు మనం ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం? నువ్వు ఉదయంలో లేగిస్తూ ఉన్నావు, ప్రార్థనతో నీ జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నావా? నువ్వు లేగుస్తున్నావు, పడుకునే వరకు కూడా దేవుని నువ్వు ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేయగలిగావా? ఈరోజు ప్రార్థన చేయలేని కారణంగా జీవితాలు అపజయాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు తెల్లవారితే చాలు ఇంటిలో వేదనలు, ఇంటిలో శోధనలు, ఇంటిలో మరణములు, ఇంటిలో శాంతి సమాధానం లేక మనం జీవించగలుగుతున్నాము. కారణం ఏమిటయ్యారంటే, ప్రార్థన చేయవలసిన బిడ్డలు ప్రార్థన చేయడం లేదు, రక్షింపబడిన బిడ్డలు ప్రార్థన చేయడం లేదు, రక్షింపబడిన బిడ్డ కుటుంబాల్లో ప్రార్థన అనేది ఏలుబడి చేయడం లేదు, ప్రార్థన అనేది కనిపించడం లేదు, మోకాళ్ళు అనేవి కనిపించడం లేదు, ఉపవాసం అనేది కనబడడం లేదు, జాగరం అనేవి కనబడడం లేదు. కారణంగా ఏమి చేస్తున్నామో తెలుసా? చిన్న హాయి పట్టణము వరంటు బైబిల్ లేఖనము సెలవిస్తుంది, అది చిన్న పట్టణంలో ఓడిపోవడానికి మొట్టమొదటి గల కారణం ఏమిటయ్యారంటే ప్రార్థన లోపం. ఈరోజు నువ్వు ప్రార్థన లేకుండా జీవించేస్తూ ఉన్నావేమో, ఈరోజు ప్రార్థన లేకుండా బ్రతికేస్తూ ఉన్నావేమో, ఈరోజు కన్నీరు లేకుండా, ఉపవాసం లేకుండా, జాగారం లేకుండా ఈరోజు నీ ఆత్మీయ ప్రయాణమును నువ్వు ప్రారంభించేస్తూ ఉన్నావేమో. ఒకనొక దినాన అపజయం ఎదురవుతుంది, జాగ్రత్త. ఒకనొక దినాన కుటుంబాల్లో ఆ శాంతి సమాధానం లేకుండా ఆ యొక్క పాపం ఏలుబడి చేస్తుంది, అపజయం అనేది ఏలుబడి చేస్తుంది. వీరు ఏమి చేస్తూ ఉన్నారంటే, వారు అంటూ ఉన్నారు, 3000 మంది చనిపోతే చాలయ్యా అన్న వెంటనే యెహోషువ వాళ్ళందరూ కూడా యెహోవా సన్నిధిని మోకరించి దేవాది దేవునికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెరికో పట్టణమును జయించడానికి యెహోషువ మోకాళ్ళుని ఏ విధముగా ప్రార్థన చేశాడో ఒకసారి మనము చూడండి తల్లి. 6వ అధ్యాయము 1వ వచనము చదవండి తల్లి. చదువమ్మా. ఆ కాలమున ఇశ్రాయేలుల భయము చేత ఎవడనూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము నేను యెరికోను దాని రాజును పరాక్రమ గల శూరులను నీ చేతికి అప్పచెప్పుతాను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే యెరికో పట్టణం మీదకి వెళ్ళినప్పుడు వీరు దేవుని ప్రార్థించారు, దేవాది దేవుడు సహాయము చేసి మాట్లాడాడు. ఆయన అంటూ ఉన్నారు, యెహోషువ నువ్వేమీ చేయవసరం లేదు, ఇదిగో నేను చెప్పినట్టు చెయ్యి. హల్లెలూయా. నేను చెప్పినట్టు చెయ్యి, నీకు జయాన్ని ఇస్తాను. గల కారణము దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే, మొదట వీరు ప్రార్థన చేయడం ప్రారంభించారు. హల్లెలూయా. వీరు ఏ యుద్ధము చేసినా యెహోషువ మొట్టమొదటి ఇశ్రాయేలు జనాంగం అంతా ఏమి చేసేవారంటే, దేవాది దేవునికి ప్రార్థన చేసి ప్రారంభించేవారు. హల్లెలూయా. కానీ హాయి పట్టణము చిన్నదని చెప్పి వీరు ప్రార్థన మర్చిపోయా. ఈరోజు నువ్వు ప్రార్థన మర్చిపోతే, నువ్వెంత భక్తుడు అయినా, నువ్వెంత ప్రార్థన పరురాలు అయినా, నువ్వెంత ఆత్మతో నడిపించబడుతూ ఉన్నా సరే, ప్రార్థన లేకపోతే జీవితంలో అపజయాలు చూడవలసి వస్తుంది.
ప్రార్థన లేకపోతే జీవితంలో బాధలే, ప్రార్థన లేకపోతే జీవితంలో మరణములే. ప్రార్థన అనేది కొరువవి పోతూ ఉంటే నీలో శోధనలు ఏలుబడి చేస్తూ ఉంటాయి, శోధనలను పడిపోతావు. మొట్టమొదటి వీరి లోపం ఏమిటనంటే ప్రార్థన చేయలేదు తల్లి. 8వ అధ్యాయం 1వ వచనంలో తర్వాత వీరు ఓడిపోయిన తర్వాత 36 మంది చనిపోయిన తర్వాత అప్పుడు వీరు యెహోషువ దేవాది దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు యెహోవా యెహోషువతో ఇట్లా నేను భయపడకము జడియకము యుద్ధ సైన్యత వారందరిని తోడుకుని హాయి మీదకి పొమ్ము. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరణించిన తర్వాత, ఏడ్చిన తర్వాత యెహోషువ దేవునికి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు జడియవద్దు, నువ్వు బెదరవద్దు, నేను హాయి పట్టణమున విజయము నీకు ఇస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ లోపమో నీకు అర్థమైంది? ఈరోజు అపజయానికి నీ జీవితంలో ఏ లోపము నీకు అర్థమవుతుంది? ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఓడిపోతున్నావు, ఆర్థిక సమస్యలు ఏలుబడి చేస్తున్నాయి, అనారోగ్య సమస్యలు ఏలుబడి చేస్తున్నాయి, కుటుంబంలో అనేక సమస్యలు ఏలుబడి చేస్తున్నాయి, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేకపోతున్నావు, అపజయాల మీద అపజయాలు ఎదురవుతూ ఉన్నాయి. కారణం ఏమిటంటే మొట్టమొదటిది ఏమిటంటే ప్రార్థన లోపం వద్దాలి. ఈరోజు ప్రార్థన చేయడం నేర్చుకోండి. నీ జీవితంలో జయమే కావాలంటే ప్రార్థన చేయి, అపజయం కావాలి, కన్నీరు కావాలంటే ప్రార్థన చేయవసరం లేదు. ఎవరు? యెహోషువ. అనేక యుద్ధములు చేశాడు, అనేక సూర్య చంద్రులను నోటి మాట ద్వారా ఆపగలిగిన యెహోషువ. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చిన్న హాయి పట్టణం మీద ఓడిపోవడానికి మొట్టమొదటి కారణము ప్రార్థన లోపము. లెగిస్తూ ఉన్నారా 4:30కే? ప్రార్థన చేయగలుగుతున్నారా మీ కుటుంబ సభ్యుల కోసము? నీ ఆత్మీయ జీవితంలో విజయము కోసం ఎప్పుడైనా లెగవగలుగుతున్నావా తల్లి? అరుణోదయంలో ఎన్నడూ అపజయం లేదు యోబు దగ్గర. హల్లెలూయా. కారణం ఏమిటో తెలుసా? అరుణోదయ ప్రార్థన. ఎరు చేయగలుగుతూ ఉన్నావా? మనకు తెలుసు కానీ చెయ్యం, మనకు తెలుసు కానీ మోకరించం, మనకు తెలుసు ఉపవాసం ఉండాలని కానీ చెయ్యం. అపజయాలు ఏలుబడి చేస్తాయి తలే. అందుకే కీర్తనకారుడు మాట్లాడుతున్నారు, 53వ కీర్తన 4వ అధ్యాయం ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రార్థన చేయకపోతే ఆయన దేవునికి ప్రార్థన పాపము అంటూ ఉన్నారు. తల్లి చదువమ్మా, 53:4 చదువు తల్లి. దేవునికి ప్రార్థన చేయక ఆహారం రింగినట్లుగా నా ప్రజలను మృంగు. తెలివి తెలుసు ప్రార్థన చేయాలని, తెలుసు మోకరించాలని, తెలుసు ఉపవాసం ఉండాలని, తెలుసు కన్నీరు కార్చాలని, కానీ వారు ఏం చేస్తున్నారట? తెలివి లేకుండా ఉన్నారట. ఆహారము తినేటప్పుడు కూడా వారి జీవితంలో ఏమి లేదు? ప్రార్థన లేదు. వాళ్ళకు తెలివి లేదు, నాకు ప్రార్థన చేయాలని. నా ప్రజలకు తెలివి లేదు, నన్ను ఆశ్రయించాలని. నా ప్రజలకు తెలివి లేదు, నాతో మాట్లాడాలని. తెలివైన వాడు అయితే, తెలివైన విశ్వాసి అయితే, తెలివైన ఒక కుటుంబము నువ్వైతే మొట్టమొదటి ఎవరికి స్థానం ఇస్తావో తెలుసా? దేవాతి దేవునికి ప్రార్థన ద్వారా స్థానం ఇస్తావు. హల్లెలూయా. నీలో తెలివి లేకపోతే అన్యులకు స్థానం ఇస్తావు. నీలో తెలివి లేకపోతే మూఢనమ్మకాలకి నువ్వు స్థానం ఇస్తావు. నీలో తెలివి లేకపోతే చెడుపు చల్లంగలకు నువ్వు స్థానం ఇస్తావు. అపజయం పొందడానికి మొట్టమొదటి లోపము ఏమిటయ్యానంటే ప్రార్థన లేమిడి తల్లి. మొదటిగా మనము చూద్దాం. రెండవదిగా 7వ అధ్యాయం యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం చదవండి తల్లి. హాయిపురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము 2-3 వేల మందిని వెళ్ళి ఆయన్ని పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా చాలు తల్లి అంటూ ఉన్నారు. ఎందుకు మీరు ప్రయాస పడుతూ ఉన్నారు అని ఆయన మాట్లాడుతున్నారు. అంటే వీరు రెండవదిగా దేని మీద ఆధారపడ్డారంటే వారు సొంత బలము మీద ఆధారపడ్డారు. మొట్టమొదటి లోపము ప్రార్థన చేయలేకపోవడము. రెండవ లోపం ఏమిటంటే వారి బలము మీద ఆధారపడుతూ ఉన్నారు. వేగులు చూడడానికి వెళ్ళి
వేగులు చూసి వచ్చి వారు అంటూ ఉన్నారు, హాయి పట్టణం చాలా చిన్నదయ్యా, అది మనం జయిస్తాము. ఎంతమంది వెళ్ళాలయ్యానంటే 2 లేదా 3,000 మంది వెళితే సరిపోతుంది అని మాట్లాడుతున్నారు. అంటే వీరు యెహోవా మీద ఆధారపడకుండా, దేవాది దేవుని శక్తి మీద, దేవాది దేవుని బలం మీద ఆధారపడకుండా వీరు దేని మీద ఆధారపడుతూ ఉన్నారంటే సొంత సైన్యము మీద ఆధారపడుతూ ఉన్నారు, సొంత శక్తి మీద ఆధారపడుతూ ఉన్నారు, సొంత బలము మీద వీరు ఆధారపడుతూ ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో దేని మీద నువ్వు ఆధారపడుతూ ఉన్నావు? నీ బలము మీద, నీ శక్తి మీద, నీ ఆస్తి పాస్తుల మీద, నీ కీర్తి ప్రతిష్టల మీద, నువ్వు సంపాదించుకున్న డబ్బు మీద నువ్వు ఆధారపడుతూ ఉన్నావు. అదేనా బలం అనుకుంటూ ఉన్నావు? నా బిడ్డలేనా బలం అనుకుంటూ ఉన్నావు? నా ఆస్తి పాస్తులైనా బలం అనుకుంటూ ఉన్నావు? నా ఉద్యోగమే నాకు బలం అనుకుంటూ ఉన్నావు? నా ఆరోగ్యము నాకు బలం అనుకుంటూ ఉన్నావు? వేగుల వారు వచ్చి మాట్లాడుతున్నారు, అంతమంది వెళ్ళవసరం లేదయ్యా, ఒక 2 లేదా 3,000 మంది యెహోవా మీద ఆధారపడాలి. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయపడుతూ ఉన్నారు, కానీ నేను మాత్రం నీ నామమును బట్టి అతిశయపడుతున్నాను. హల్లెలూయా. నీ నామమును బట్టి నేను ఆధారపడుతూ ఉన్నానయ్యా, నీ నామమును బట్టి నేను ఆధారపడుతూ ఉన్నాను. ఇక్కడ వీరు దేని మీద ఆధారపడ్డారంటే వీరు బలము మీద వీరు ఆధారపడ్డారు. ఏ బలం మీద ఆధారపడ్డారో ఆ బలము వారి నుంచి వెళ్ళిపోయింది. 3,000 మంది వెళ్ళారు, కానీ తిరిగి వచ్చి అంతమంది తిరిగి రాలేదు. 36 మంది చనిపోవడానికి గల కారణం ఏమిటంటే రెండవ లోపము, వారి శక్తి, వారి బలము మీద, వారి ఆయుధాల మీద వీరు ఆధారపడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు దేని మీద ఆధారపడుతూ ఉన్నావు? రక్షింపబడిన బిడ్డ దేని మీద ఆధారపడాలి? 1 ప్రార్థన మీద ఆధారపడాలి. 2వదిగా నిన్ను సృజించిన దేవాది దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. 3వదిగా నువ్వు పొందుకున్న ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవుని మీద నువ్వు ఆధారపడాలి. హల్లెలూయా. వీటిని పక్కన పెడుతూ ఉన్నావు. నా బలం అంటూ ఉన్నావు, నా రక్త సంబంధాలు అంటూ ఉన్నావు, నా పెద్దవారు అంటూ ఉన్నావు, నా ముసలివారు అంటూ ఉన్నావు, నా తలకాయ అంటూ ఉన్నావు, రకరకాల సాకులు చెప్తూ ఉన్నావు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో అపజయాలకి రావడము కారణము 2వదిగా ఏమిటనంటే నువ్వు దేని మీద ఆధారపడతావు? దేవుని మీద ఆధారపడకుండా నువ్వు దేని మీద ఆధారపడినా సరే అది దేవునికి ఇష్టం ఉండదు తల్లే, దేవునికి ఇష్టం ఉండదు. యెహోషువ కన్నీరు మున్నీరై బట్టలు చింపుకొని ఏడవడానికి 2వ లోపం ఏంటంటే దేవుని మీద ఆధారపడకుండా మనుష్యుల మీద ఆధారపడ్డాడు. ఈరోజు మనము దేని మీద ఆధారపడుతూ ఉన్నాం? ఈరోజు అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి తల్లి. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డుని తెలుసుకొనును. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అంటూ ఉన్నారు. ఒక పశువును చూపిస్తూ ఉన్నారు, ఒక ఎద్దును చూపిస్తూ ఉన్నారు, ఒక గుర్రాన్ని చూపిస్తూ ఉన్నారు, ఒక గాడిదని చూపిస్తూ ఉన్నారు. గాడిద తన కామాందును అంటే తన యజమాని నెరుగును, తర్వాత ఎద్దు తన సొంతవాని దొడ్డు నెరుగును. కానీ ఇశ్రాయేలుకి ఎవరో దేవుడు తెలియడం లేదు. ఎవరి మీద ఆధారపడాలో, ఏ బలం మీద ఆధారపడాలో, ఏ శక్తి మీద ఆధారపడాలో తెలియడం లేదు వారికి. అందుకే ఆయన అంటూ ఉన్నారు, నా ప్రజలు, నా ఇశ్రాయేలు ప్రజలు, నా రక్తదారులు కడగబడిన ప్రజలు, రక్షింపబడిన ప్రజలకి తెలివి లేదు. 2వది అంటూ వారికి ఆలోచన. ఈరోజు నువ్వు ఆలోచన లేకుండా నువ్వు తిరుగుతున్నావు. ఈరోజు తెలివి లేకుండా నువ్వు తిరుగుతున్నావు. ఈరోజు నువ్వు ఆలోచన లేకుండా, తెలివి లేకుండా తిరిగితే నీ జీవితంలో అపజయాలే, నీ జీవితంలో కన్నీరే, నీ జీవితంలో వేదనలే, నీ జీవితంలో అంగలార్పులే, నువ్వు చనిపోయే వరకు కూడా. ఈయనంటూ ఉన్నారు, ఇదిగో గాడిదకు తెలుసు, ఇదిగో ఎద్దుకు తెలుసు, కానీ జీవము గల నా మనుషులకు తెలివి లేదని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు దేని మీద ఆధారపడుతూ ఉన్నావు? ఈరోజు దేని మీద ఆధారపడుతూ ఉన్నావు తల్లి? అయినా ఉన్నారు, నా ప్రజలకు తెలివి లేదు, నా ప్రజలకు ఆలోచన లేదు.
ఈరోజు నిజంగా నీకు ఆలోచన ఉంటే దేవుని బలాన్ని నమ్ముకుంటావు. హల్లెలూయా, దేవుని శక్తిని నమ్ముకుంటావు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో నాలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా, లోకములో ఉన్న మనుషుల కన్నా, లోకములో ఉన్న సాతానుడు కన్నా, లోకములో ఉన్న ఆచారముల కన్నా, లోకములో ఉన్న అవిశ్వాసుల కన్నా నాలో ఉన్నవాడు గొప్పవాడని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. కారణం ఏమిటి తెలుసా? ఆయన ఎవరి బలాన్ని నమ్ముకున్నారంటే దేవుని బలాన్ని నమ్ముకున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ఎవరిని బలాన్ని నమ్ముకుంటూ ఉన్నావు? నీ రక్త సంబంధాలు అనుకుంటున్నావు, నీ బలము ఉద్యోగం అనుకుంటూ ఉన్నావు, నీ బలము రకరకాల మనుషులు అనుకుంటూ ఉన్నావు, నీ బలము ఈ లోకం అనుకుంటూ ఉన్నావు. ఈరోజు దేవాది దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు, నీవు నిజముగాను విజయం సాధించాలనంటే నువ్వు ఎవరు బలాన్ని నమ్ముకోవాలి తెలుసా? యెహోవాను నమ్ముకోవాలి. హల్లెలూయా. దావీదు గారు అంటున్నాయా, నా బలము, నా అతిశయము, నా గర్వం అంతా నీ నామము ప్రభువా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆధారపడాలి. చిన్న విషయమే కదా అనుకున్నారో, చిన్న హాయి పట్టణమే కదా అనుకున్నారో, అంతమంది వెళ్ళవసరం లేదనుకున్నారు, ఒక 3,000 మంది వెళ్తే సరిపోతుంది అనుకున్నారు. కానీ వారి జీవితంలో అపజయము, వారి జీవితంలో మరణములో, వారి జీవితంలో కన్నీరు. యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు చిన్న విషయం అనుకుంటూ ఉన్నావు, దేవుడు అవసరం లేదనుకుంటూ ఉన్నావు, ప్రార్థన అవసరం లేదు, ఇది చిన్నదే కదా అనుకుంటూ ఉన్నావు, నా ఆలోచన చాలు అనుకుంటూ ఉన్నావు, నా శక్తి చాలు అనుకుంటూ ఉన్నావు, నా తెలివితేటలు చాలు, నా జ్ఞానము చాలును అని ఎదురుకెళ్తూ ఉన్నావు. జాగ్రత్త. యెహోషువ బోర్లా పడినట్టు బోర్లా పడిపోతుంది. జాగ్రత్త. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరు నీ అతిశయమో, ఎవరికి ప్రార్థన చేయగలుగుతున్నావు, ఎవరి దగ్గర నమస్కారం చేయగలుగుతున్నావు, ఎవరి దగ్గర మోకరించగలుగుతున్నావు. ఒక చక్రవర్తి అయ్యుండి మాట్లాడుతున్నాడయ్యా, నాకు ఇన్ని ధనధాన్యములున్నా, ఇంత బంగారములున్నా, నేను ఈ యొక్క గొలియాతును చంపగలిగే శక్తి బలము నాకున్నా, నా అతిశయము నీవే ప్రభు అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీకెంత ఉద్యోగం ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత కీర్తి ప్రతిష్టలు ఉన్నా, నీ బలమంతా ఆయన అయి ఉండాలి. హల్లెలూయా. సామెతల గ్రంథం 16:25 చదవండి తల్లి. సామెతల గ్రంథం 16. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఆయన అంటూ ఉన్నారు, ఫస్ట్ ఆ మార్గము యథార్థముగా కనబడుతుందట మనిషికి, కానీ చివరికి వెళ్ళేటప్పటికి మరణం అనేది ఏలుబడి చేస్తుంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు హాయి పట్టణములో, ఆ యొక్క ఇశ్రాయేలు రాజ్యములో ఇక్కడ మరణము ఏలుబడి చేయడానికి గల కారణం ఏమిటో తెలుసా? వారు మొదట వారి శక్తే యథార్థం అనుకుంటూ ఉన్నారు, నా యొక్క ఆలోచన యథార్థం అనుకుంటూ ఉన్నారు, నా శక్తి, నా బలము, ఆ సైన్యం అని చెప్పుకొని అదే యథార్థం అనుకుని ముందుకు వెళ్ళారు. కానీ తుదకు చివరకు మరణం ఏలుబడి చేసింది వారి జీవితాల్లో. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు, నాకు చక్కటి ఆలోచన ఉంది, నేను చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నా, నా ఆలోచన ప్రకారంగా నేను నడుస్తాను అనుకుంటూ ఉన్నావు. మొదట నీకు యథార్థంగా కనబడవచ్చు, కానీ చివరికి అది మరణమునకు దారితీస్తుంది. యెహోషువ ఆ యొక్క రాజ్యం వారందరూ అనుకుంటూ ఉన్నారు, అది చిన్న పట్టణమే, నా ఆలోచన చాలు, నా బలము చాలని వారు వెళ్ళారు. కానీ తుదకు చివరకు యుద్ధము ముగించేసరికి ఇశ్రాయేలు ప్రజలు పరిగెట్టడం ప్రారంభించారు. ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క ప్రజలు, హాయి ప్రజలు తరుముకుంటూ కూడా వచ్చి చంపబడ్డారు, శత్రువులు చేతిలో చంపబడ్డారు. చివరకు మరణం అనేది ఏలుబడి చేసింది. ఈరోజు నువ్వేమనుకుంటూ ఉన్నావు? చిన్నదే కదా అనుకుంటూ ఉన్నావు, నా ఆలోచన సరిపోతుంది అనుకుంటూ ఉన్నావు, నా జ్ఞానము సరిపోతుంది అనుకుంటున్నావు తల్లి. రెండవదిగా హాయి పట్టణం వారి విజయం సాధించడానికి, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు అపజయంలోనికి వెళ్ళిపోవడానికి, కన్నీరులోనికి వెళ్ళిపోవడానికి గల కారణము రెండవదిగా వారి శక్తిని, వారి బలాన్ని, వారి జనాంగాన్ని వారు నమ్ముకున్నారు. మూడవదిగా మనం చూద్దాం, 7వ అధ్యాయము 3వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు, ఏమిటి? వెళ్ళనీయకము 2-3 వేల మంది వెళ్ళి ఆయన్ని పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా అనంటే, అంటే దాని అర్థం ఏమిటనే అయ్యానంటే, కొంతమంది వెళితే సరిపోతుంది.
అంటే అంతమంది వెళ్ళవసరం లేదు. యుద్ధ సన్నద్ధులైన వారందరూ, యుద్ధము చేయవలసిన అందరూ వెళ్ళవసరం లేదు. ఏదో 2 లేదా 3,000 మంది, కొంతమంది వెళితే విజయము మనకు వస్తుందని వీరు ఆలోచన కలిగి ఉన్నారు. ఈరోజు కూడా మనం అనుకుంటూ ఉన్నాం, ఇది చిన్న సమస్య కదా, నేను ప్రార్థన చేస్తే సరిపోతుంది అనుకుంటూ ఉన్నావు. ఇది చిన్న సమస్య కదా, నా తెలివితేటలతో ఎవరికి చెప్పకుండా నేను చేయిస్తాను అనుకుంటూ ఉన్నావు. వీరు మూడవదిగా అపజయము పొందడానికి గల కారణం ఏమిటయ్యానంటే, అందరూ వెళ్ళవసరం లేదు, కొంతమంది వెళితే సరిపోతుంది. యుద్ధానికి ఎంతమంది వెళ్ళాలయ్యా అనంటే ఒక్కసారి మనం చూద్దాం. 6వ అధ్యాయము 3వ చదువుతాలి. 6వ అధ్యాయం 3వ వచనం. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను చాలు తల్లి. అంటే దేవుడు యెరికో పట్టణం కోసం మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు అంటే, మీరందరూ యుద్ధ సన్నద్ధులైన వారందరూ కూడా వెళ్ళాలి. హల్లెలూయా, చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, మీరు అందరూ వెళ్ళాలి. కానీ ఇక్కడ హాయి పట్టణంకి వెళ్ళేటప్పటికి యెహోషువ ఆ జనాంగం వారు అంటూ ఉన్నారు, అంతమంది వెళ్ళవసరం లేదు, కొంతమంది వెళితే చాలు అనుకుంటూ ఉన్నారు. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు, నా సమస్య కొంతమందికే తెలిస్తే సరిపోతుంది అనుకుంటూ ఉన్నావు, సంఘానికి అవసరం లేదనుకుంటూ ఉన్నావు. నా సమస్య నా కుటుంబం వారికే సరిపోతుంది, తెలిస్తే సరిపోతుంది అనుకుంటూ ఉన్నావు, యాజకులకు తెలియవసరం లేదనుకుంటూ ఉన్నావు. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు, నా సమస్య నేనే పరిష్కరించుకోగలిగిన అనుకుంటూ ఉన్నావు. వీరు అనుకుంటూ ఉన్నారు, అంతమంది వెళ్ళవసరం లేదు, కొంతమంది మాత్రమే వెళితే సరిపోతుంది అనుకుంటూ ఉన్నావు. కానీ దేవుడు యెరికో పట్టణమును చూపించి అంటూ ఉన్నారు, మీరు కొంతమందే కాదు, అందరూ వెళ్ళాలి. హల్లెలూయా, అందరూ యెరికో చుట్టూ నువ్వు ఒకసారి తిరగాలి. ఒకరోజు 7 రోజులు తిరిగిన తర్వాత 7వ రోజు 7 సార్లు అందరూ తిరగాలి. హల్లెలూయా. తిరిగిన తర్వాత యెరికో గోడలు కూలిపోయినాయి. కానీ ఇక్కడ హాయి పట్టణం మీద అపజయం పొందడానికి కొంతమందే వారు యుద్ధ సన్నద్ధులై వెళ్ళారు. ఈరోజు మనము ఏ విధముగా మనం ఉంచి ఉన్నాం, దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ సర్వలోక జనులారా మీరందరూ నా యుద్ధకి రండి అని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఆయన పిలుపు ఏ విధముగా ఉన్నదనంటే, మీరందరూ రావాలి, మీరందరూ రక్షణ పొందాలి, మీరందరూ బాప్తిస్మ తీసుకోవాలి, మీరందరూ ఆత్మను పొందుకోవాలి, మీరందరూ కూడా ఎలా ఉండాలంటే యుద్ధ సన్నద్ధులై ఉండాలని మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తూ ఉన్నాను. నేను రక్షింపబడితే చాలు, నా పిల్లలకి రక్షణ అవసరం లేదు. నేను రక్షింపబడితే చాలు, నా భర్త ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటూ ఉన్నావు. ప్రార్థనా పరుడువే, నువ్వు ప్రార్థనా పరురాలువే, నువ్వు నీతిగా జీవిస్తున్నావు. కానీ కుటుంబాల అపజయాలు ఏలుబడి చేయడానికి, వేదనలు ఉండడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఆయన అంటూ ఉన్నారు, కుటుంబం అంతా రావాలని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కుటుంబం అంతా రక్షణ పొందాలి, కుటుంబం అంతా ఆత్మను పొందుకోవాలి, కుటుంబం అంతా కూడా నడిపించబడాలి, కుటుంబం అంతా కూడా యుద్ధ సన్నద్ధులై నిలబడాలి. హల్లెలూయా. నువ్వు ఒక్కడవే నిలబడుతున్నావు కుటుంబాల్లో, నువ్వు ఒక్కడవే నిలబడుతున్నావే ఓ తల్లి, ఓ చెల్లి, నువ్వు ఒక్కడవే నిలబడితే ఆ సాతాను ముందు ఓడిపోతావు, ఆ హాయి ముందు ఓడిపోతావు. ఇది చిన్న సమస్య నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఓడిపోతున్నావు, అపజయాలు వస్తున్నాయి. కారణం ఏమిటో తెలుసా? నీకెందుకు కుటుంబాన్ని ఇచ్చాడో. కుటుంబం అంతా రక్షణ పొందాలి, కుటుంబం అంతా ఆత్మను పొందుకోవాలి. రక్షణ పొందితే ఆత్మ ఉండదు, ఆత్మ ఉంటే రక్షణ ఉండదు. సాతానుకి ఎలా కనబడుతున్నావో తెలుసా? ఒకే ఒక్కడగా నీవు కనబడుతున్నావు. ఈరోజు అపజయము పొందడానికి గల కారణము వాళ్ళంటూ ఉన్నారు, కొంతమంది వెళితే సరిపోతుంది. దేవుని దృష్టి, దేవుని ప్రణాళిక ఏమిటయ్యానంటే ఆయన అంటూ ఉన్నారు, మీరందరూ వెళ్ళాలి. హల్లెలూయా. అంతేకాదు, ఆ యొక్క హాయి పట్టణం ఓడిపోయిన తర్వాత యెహోషువతో దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం, చూడండి తల్లి. 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని పోయి. హల్లెలూయా. యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని వెళ్ళు. హాయి పట్టణం మీదకి వెళ్ళాలి అని అంటే కొంతమంది కాదు, 2,000 మంది కాదు, 3,000 మంది కాదు, హాయి పట్టణానికి అప్పచెప్పాలని అంటే, హాయి పట్టణం విజయం సాధించాలంటే యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తీసుకెళ్ళని మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎంతమంది వస్తున్నావు సంఘానికి? ఎంతమంది వస్తున్నావు తెలుసు నీకు.
తెలియక కాదు, వాక్యం చదవక కాదు. ఎంతమంది వస్తున్నావు? నువ్వే నిలబడితే నీ శక్తి సరిపోదు, నువ్వే నిలబడితే నీ బలము సరిపోదు. నీకెందుకు ఇచ్చాడయ్యా భర్తని అనంటే, నీ పక్షాన ఆయన కూడా ప్రార్థన చేయాలి, నీ పక్షాన ఆమె కూడా నీ భార్య ప్రార్థన చేయాలి, నీ పిల్లలు కూడా ప్రార్థన చేయాలి. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, నీ పిల్లలు ఏ విధముగా ఉన్నారు తెలుసా? బలవంతుడు చేతిలో బాణము వలె ఉన్నారు. హల్లెలూయా. ఆ పిల్లలను ఏమి చేయాలో తెలుసా? బాణము వలె నువ్వు నీ గుమ్మం ఎదురుగుండా నువ్వు నిలబెట్టాలి. హల్లెలూయా. నీ పిల్లల్ని ఎక్కడో నిలబెడుతున్నావు, నువ్వు ఒక్కదాని వచ్చి ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన సరిపోవడం లేదు. నీ పిల్లలు ఎక్కడెక్కడ ఉంటూ ఉన్నారు, నీ భర్త ఎక్కడెక్కడ ఉంటూ ఉన్నారు. నాకు అయ్యో నా ప్రార్థన ఆలకించడం లేదు, నా వేదన తీరడం లేదు, నా పిల్లలు మారడం లేదు అనుకుంటున్నావు. కానీ దేవాతి దేవుడి నుంచి ఉన్నారు. అందరూ యుద్ధ సన్నద్ధులై ఉండాలి. హల్లెలూయా. కొంతమంది అయితే పనికిరారు. ఒక్కసారి మనం చూద్దాం అపోస్తలుల కార్యాల గ్రంథము 15. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించిన. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథములో పాత నిబంధన చూసి చూడనట్టు పోయారు, కానీ కొత్త నిబంధన గ్రంథములో ఆయన అంటూ ఉన్నారు, అంతటా అందరూ మారు మనసు పొందాలి. హల్లెలూయా. అంతటా అందరూ కూడా రక్షణ పొందాలి. నీ కుటుంబంలో ఉన్న భార్య, నీ కుటుంబంలో ఉన్న భర్త, నీ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ కూడా ఏమి చేయాలో తెలుసా? మారు మనసు పొంది అందరూ కూడా యుద్ధము చేయాలి. హల్లెలూయా. ఈరోజు యుద్ధం చేస్తూ ఉన్నావా? నువ్వు సంపూర్తిగా యుద్ధ సన్నద్ధి కావాలంటే, నువ్వు రక్షణతో బాప్తిస్మముతో పాటు నువ్వు ఏం పొందుకోవాలంటే ఆత్మను కూడా నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. కుటుంబం అంతా కూడా ఆత్మ పొందుకోవాలి, రక్షణ పొంది యుద్ధ సన్నద్ధులై నువ్వు నిలబడాలి. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? బాప్తిస్మం ఇచ్చాం, నా కుమారుడు అయిపోయింది, ఆడు ఎక్కడ తిరిగినా పర్వాలేదు. ఈరోజు అప్పజేయగల కారణం ఏమిటో తెలుసా? కొంతమంది మాత్రమే ప్రార్థన పరులు ఉంటూ ఉన్నారు, కొంతమంది మాత్రమే కుటుంబాల్లో ఆ యొక్క కన్నీరు కార్చే బిడ్డలు ఉంటూ ఉన్నారు, కొంతమంది మాత్రమే ఉపవాసం ఉండే బిడ్డలు కనబడుతున్నారు, కొంతమంది మాత్రమే వాక్యాన్ని చదివే బిడ్డలు కనబడుతున్నారు, కుటుంబంలో కొంతమంది మాత్రమే ఆత్మను పొందుకున్న బిడ్డలు కనబడుతూ ఉన్నారు, అపజయము పొందుకుంటూ ఉన్నారు. అందుకే తల్లి ఇక్కడ వీరు చేసింది ఏమిటయ్యానంటే, మూడో లోపం ఏమిటయ్యానంటే, కొందరు మాత్రమే అక్కడికి వెళ్ళారు. అందుకే అపజయాలు వచ్చాయి. మొట్టమొదటి అపజయం పొందడానికి గల కారణం ఏమిటంటే, మొదట దేవునికి వీరు ప్రార్థన చేయలేదు, రెండవదిగా వీరు దేవుని శక్తి మీద, దేవుని బలం మీద ఆధారపడకుండా వీరి సొంత బలం మీద ఆధారపడ్డారు. మూడవదిగా ఏమిటయ్యానంటే, వారు అందరూ వెళ్ళలేదు, కొంతమంది మాత్రమే వెళ్ళారు. తల్లి అబ్రహాము ఆది కాండంలో యుద్ధము చేశాడు. ఎంతమంది వెళ్ళారు తెలుసా? వారు పనివారందరూ కూడా వెళ్ళారు. హల్లెలూయా. అబ్రహాము పనివారినే పంపించలేదు. ఎంతమంది ఉన్నారంటే 318 మంది పనివారు ఉన్నారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ లోతును తీసుకురావడానికి, ఆ లోతు ఆ బంధకాల నుంచి బయటికి తీసుకురావడానికి ఏమి చేశాడు అబ్రహాము అంటే, అబ్రహాముతో పాటు 318 మంది కూడా బయలుదేరి విజయం సాధించారు. హల్లెలూయా. నువ్వు విజయం సాధించాలంటే నీ కుటుంబం అంతా కలవాలి. నీ విజయం సాధించాలంటే నీ సంఘమంతా కలవాలి. నీ సంఘమంతా యాజకులతో కలవాలి. ఈ సంఘము యాజకులు కలిసి దేవునితో కలవాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే యుద్ధంలో నువ్వు విజయం సాధిస్తావు. ఈరోజు నువ్వు విజయాలు ఎక్కువ ఉన్నాయా, అపజయాలు ఎక్కువ ఉన్నాయా? తల్లి చివరగా మనము ముగించుకుందాం. ఏమిటయ్యానంటే ఒక్కసారి మనము చూద్దాం. 4వదిగా అపజయము పొందడానికి యెహోషువ గల కారణము ఏమిటయ్యానంటే 7వ అధ్యాయము 11వ వచనం చదువు. పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకుని దొంగిలి తమ సామానులను ఉంచుకుని ఉన్నారు. దేవాది దేవుడు ప్రత్యక్షంగా యెహోషువ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ లోపాన్ని దేవాది దేవుడు యెహోషువకు తెలియచేస్తూ ఉన్నారు. మొట్టమొదటి లోపము ఏమిటయ్యా యెహోషువ ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్నదనంటే, దేవాది దేవునికి మొర్ర పెట్టలేదు, రెండవదిగా దేవాది దేవుని మీద ఆధారపడలేదు, మూడవదిగా కొంతమంది మాత్రమే యుద్ధానికి వెళ్ళారు, నాలుగవదిగా దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, వారు కొంత తీసుకుని వారి సామానులో దాచుకున్నారు. కొంతే తీసుకున్నారు. యెరికో పట్టణంలో శపింపబడినది చాలా ఉంది, కానీ ఈ ఆకాను చేశాడు ఏమిటంటే
కొంతే తీసుకుని తన గృహంలో దాచిపెట్టుకున్నాడు. కొంత తీసుకోవడం వల్ల అక్కడ అపజయం అనేది అందరికీ వచ్చింది. ఈరోజు కుటుంబ యజమానురాలుగా ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఈ పాపము చిన్నదే అనుకుంటూ ఉన్నావు, ఈ పాపము కొద్ది పాపం అనుకుంటూ ఉన్నావు, ఈ పాపం ఈ ఒక్క రోజే చేశానని అనుకుంటూ ఉన్నావు. కారణంగా నీ జీవితంలో కుటుంబాలు ఏమి ఏలుబడి చేస్తున్నాయి తెలుసా? అపజయాలనేవి ఏలుబడి చేస్తూ ఉన్నాయి. దేవాది దేవుడు 4వది అంటూ ఉన్నాడు, ఓ యెహోషువా, ఇశ్రాయేలు ప్రజలు నా ఆజ్ఞను మీరారయ్యా, నా నిబంధనను మీరారు. ఏమిటి నిబంధన అయ్యానంటే, శపితమైన దానిని తీసుకోవద్దన్నాను, కానీ వీరు అంతా తీసుకోలేదు, కానీ కొంత మాత్రమే వీరు తీసుకున్నారు. ఈరోజు నువ్వు కూడా అనుకుంటూ ఉన్నావు, నేను వ్యభిచారము చేయడం లేదనుకుంటున్నావు, మంచిదే. నేను దొంగతనము చేయడం లేదనుకుంటున్నావు, మంచిదే. నేను ఇదిగో రకరకాల మోస క్రియలేమి చేయడం లేదనుకుంటున్నావు, మంచిదే. కానీ చిన్న అబద్ధమని జీవితాన్ని అపజీపాలు చేస్తుంది. జాగ్రత్త. చిన్న మోహపు చూపు దావీదును పడగొట్టింది. చిన్న అబద్ధమే కదా అనుకుంటూ ఉన్నారు ఎవరు? అననీయ సప్ఫీరాలు అక్కడికక్కడ చనిపోయారు. ఒకసారి చూద్దాం, అపోస్తలుల కార్యాల గ్రంథము చూడండి తల్లి, 5వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. వారు ఎంత తీసుకున్నారో ఎరుకనే, భార్యను ఎరుకనే, వాడు దాని వెలలో కొంత దాచుకుని చాలు తల్లి. వెలలో అంతా తీసుకోలేదు, వారు కొంత దాచుకున్నారు. అంటే దేవునికి అంతా ఇద్దాం అనుకున్నారు, కానీ వారు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కొంత దాచుకొని చిన్న అబద్ధము ఆడారు. చిన్న అబద్ధం ఆడడం వల్ల కొంత దాచుకోవడం వారి జీవితంలో మరణం అనేది ఏలుబడి చేసింది. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఇది చిన్నదే కదా అనుకుంటూ ఉన్నావు, ఇది చిన్న అబద్ధమే కదా అనుకుంటున్నావు, చిన్న అక్రమమే కదా అనుకుంటున్నావు, చిన్న మోసమే కదా అనుకుంటున్నావు, చిన్న లంచమే కదా అనుకుంటూ ఉన్నావు. జాగ్రత్త. శపితమైనది ఏది గృహంలో ఏలుబడి చేసినా, శపితమైనది ఏది నీ ఆత్మీయ జీవితంలో ఏలుబడి చేసినా సరే అపజయం ఎదుర్కొంటావు. ఒకనొక దినాన్న బట్టలు చింపుకోవలసిన పరిస్థితి సమయము వస్తుంది. జాగ్రత్త తల్లి. అక్కడ అంటున్నారు, దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, కొంత తీసుకుని వారు దాచుకున్నారయ్యా. వారు నా దృష్టికి అపరిశుద్ధులైపోయారు. వారికి విజయము కావాలంటే, రేపటి దినాన మీకు విజయము కావాలంటే వారితో చెప్పు, నేను మాట్లాడుతున్నాను, వారికి వారు పరిశుద్ధపరచుకోమని చెప్పు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుడు స్తుతిద్దాం. నీ జీవితంలో విజయము కావాలనంటే ఆ కొంత తీసి పక్కన పడే. అది వ్యభిచారం అవ్వచ్చు, అది దొంగతనం అవ్వచ్చు, అక్రమమైన ధనం అవ్వచ్చు, అది అబద్ధం అవ్వచ్చు, మోహము చూపవచ్చు, ఏదైనా సరే దేవునికి వ్యతిరేకమైనది కొంత ఉంటే ఆ కొంతే నిన్ను అపజయానికి పాలు చేస్తుంది తల్లి. ఈరోజు ఏ విధంగా మనం ఉంచి ఉన్నాం? చిన్నదే కదా అని అనుకుంటూ ఉన్నావు. మోషే చిన్నదే కదా అనుకున్నాడు. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, కానాను చూస్తావు కానీ అడుగు పెట్టడానికి వీలులే. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కానాన్లోనికి ప్రవేశించాలనంటే, నువ్వు ప్రతి హాయి పట్టణం మీద, ఎరుకో పట్టణం మీద, యోర్దాను నది మీద విజయం సాధించాలనంటే, విజయం సాధించి కానాన్లోనికి వెళ్ళాలనంటే చిన్నదేదో విడిచిపెట్టుకో. చిన్నది విడిచిపెట్టుకుంటే నీ జీవితం విజయం అవుతుంది. ఆ చిన్నది విడిచిపెట్టకపోతే ఆ చిన్నదే నిన్ను మృంగి వేస్తుంది. ఆ చిన్న పాపమే నిన్ను మరణానికి అప్పచెప్పుతుంది తల్లి. అంతా అయిపోయిన తర్వాత ఆయన ఆకాను ఒప్పుకున్నాడు. ఆకాన్ అంటూ ఉన్నాడు, నేను తీసి దొంగిలించి నేను భూమిలో కప్పెట్టుకున్నాను. ఎప్పుడు ఒప్పుకుంటూ ఉన్నాడు తెలుసా? నీ పాపము ఎప్పుడు ఒప్పుకోవాలో తెలుసా? వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం తడుతూ ఉన్నప్పుడు నీ పాపాన్ని ఒప్పుకో. యెహోషువ అంటూ ఉన్నాడు, అపజయం పొందడానికి గల కారణము ఎవరో శపితమైనదని గృహములో పెట్టుకున్నారు. ఒప్పుకోలేదు. ఆకాను కప్పుకొని తిరిగాడు. తీర్పు వెలువడిన తర్వాత, పట్టబడిన తర్వాత ఆకాన్ అంటూ ఉన్నాడు, ఆ తప్పును నేనే చేశాను. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు సూటుగా నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు పట్టబడిన తర్వాత ఒప్పుకోవడానికి వీలు లేదు, అవకాశం లే. తీర్పు వెలువడిన తర్వాత, ఆ ఉగ్రత నీ మీదకు వచ్చిన తర్వాత, ఎంత కన్నీరు కార్చినా, ఎంత వేడుకున్న దేవాది దేవుడు నీ మాటను అంగీకరించడు, నీ ప్రార్థన అంగీకరించడు తల్లి.
ఆకాన్ అంటూ ఉన్నాడు, అయ్యా నేను తప్పు చేశాను, అయ్యా నేను పాపము చేశాను, శపితమైనది తీసుకున్నాను, ఆజ్ఞను అతిక్రమించాను. గుండెలు కొట్టుకొని ఏడుస్తున్నాడు యెహోషువ ముందు. కానీ యెహోషువ అంటూ ఉన్నాడు, తీర్పు వెలువడిపోయింది నాయన, నువ్వు పట్టబడిపోయావు. నీ వల్ల 36 మంది చనిపోయారు. నీ వల్ల అపజయమంటే ఇశ్రాయేలు దేశంలో, ఇశ్రాయేలు రాజ్యంలో, ఇశ్రాయేలు ప్రజలు లేదు. కానీ ముందు ఒప్పుకుంటే సరిపోను. సమయం అయిపోయిన తర్వాత, తీర్పు వెలువడిపోయిన తర్వాత, నువ్వు పట్టబడిపోయిన తర్వాత, 36 మంది చనిపోయిన తర్వాత నువ్వు ఒప్పుకుంటున్నావు, అది కుదరదని చెప్పి ఆ కుటుంబ సభ్యులను, ఆస్తి పాస్తులను ఆ కోరులోయలో రాళ్లతో కొట్టి అగ్ని చేత చంపివేయబడ్డారు. లేఖనము సెలవిస్తుంది, ఇప్పుడు ఇంకా ఆ రాళ్ళు, ఆ లోయ అక్కడే ఉంది. ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ అంశాన్ని అనంటే, నువ్వు కానానులోనికి వెళ్ళాలనంటే నువ్వు ఒకటి జయించుకొని నువ్వు వెళ్ళాలి. శపితమైనది కొంచెం ఉన్నా, నువ్వు ఎంతటి ప్రవక్త అయినా, నువ్వెంతటి యాజకుడు అయినా, ఎంత ఆత్మను పొందుకున్నా, దేవాతి దేవునితో ప్రత్యక్షంగా నువ్వు మాట్లాడగలిగినా, దేవాతి దేవుని మీద ఆధారపడకుండా ఉంటే, దేవాతి దేవునికి ప్రార్థన చేయకుండా ఉంటే, నీ దేవాతి దేవుని యొక్క ఆ కొందరే అని నువ్వు ఇంకా నీ బిడ్డలను రక్షించకుండా, నీ భర్తను సంఘానికి నడిపించకుండా, నువ్వు ఇంకా ఆత్మ పొందుకోకుండా సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటే, 4వదిగా ఇది చిన్న పాపమేమే కాదని నువ్వు కప్పు పెట్టుకుంటూ ఉంటే, నీ జీవితంలో యెహోషువ బట్టలు చింపుకున్నట్లు, యెహోషువ ఏడ్చినట్లు, అంగలార్చినట్లు ఏడవలసి వస్తుంది. ఆకారు లోయలో ఆ యొక్క ఆకాను కుటుంబం అంతా తగలబెట్టిపోయినట్టు ఒకనొక దినాన 2వ రాకడలైన రాబోతూ ఉన్నాడు తల్లి. 2వ రాకడల మధ్యాకాశానికి ఆ తీర్పు దినాన్ని తీర్పు వెలువడి చేయడానికని రాబోతూ ఉన్నాడు. అప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలో తెలుసా? హాయి పట్టణంను జయించేవాడిగా ఉండాలి. హాయి పట్టణంను జయించే ఆ సంఘములో ఉండాలి. హాయి పట్టణం జయించే యెహోషువ వలె నువ్వు యాజకుల వెనక ఉండాలి. హాయి పట్టణంను జయించిన ఆ సంఘము వెనకాల నువ్వు ఉండాలి. సంఘము వెనకాల ఉండకుండా ఆ కానువలే పాపము చేస్తూ ఉంటే, ఆ కానువలే ఈ చిన్నది అనుకుని ఉంటే, ఆ కానువలే శేనార వస్త్రమును, ఆ కానువలే ఈ బంగారమును, ఆ కానువలే వెండిని నువ్వు ఈ లోకమును శరీరాస నేత్రాస జీవడం అని ప్రేమిస్తూ లోకములో నీ కుటుంబాన్ని విడిచిపెట్టుకుని అగ్ని చేత నువ్వు కాల్చబడతావో ఆయన నీతో మాట్లాడుతున్నాడు తల్లి. ఏ విధంగా ఉంచి ఉన్నావు? అందుకే ఆయన దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయ్యి పడి నేల మీద పడి ఏడుస్తూ ఉన్నారయ్యా. నేను ఆ విధముగా లేనయ్యా, నా అతిశయమంత నీ నామమయ్యా. హల్లెలూయా. నా అతిశయమంత నీ నామము. నీ నామాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను, నీ నామాన్ని బట్టి నేను ఉత్సహిస్తూ ఉన్నాను అని ఆయన మాట్లాడుతున్నాడు తల్లి. 7వ దావీదు కీర్తన 10వ వచనం చదవండి తల్లి. ఇంకా కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. దావీదు గారు అంటున్నారు, కొంతకాలానికి భూమి మీద భక్తిహీనులు కనబడరు. ఎవడు ఈ భక్తిహీనుడు అంటే? చిన్న పాపమును కూడా జయించలేని వాడు. ఎవడు ఈ భక్తిహీనుడు అంటే? ఈ శరీరాస నేత్రాస జీవాన్ని జయించలేని వాడు. ఎవడు ఈ భక్తిహీనుడు అంటే? లోకాన్ని జయించలేని వాడు. ఎవడు ఈ భక్తిహీనుడు అంటే? వాక్యము నెరిగి ఆత్మను పొందుకున్నా సరే నువ్వు ఇంకా నీ శరీరాన్ని జయించలేకుండా వ్యర్థమైన వాటికి నువ్వు అలంకరించుకుంటున్నావే, వ్యర్థమైన మూఢాచారాల వైపు తిరుగుతున్నావే, వ్యర్థమైన వాటికి నువ్వు ఆ వ్యర్థమైన వాటిని నువ్వు చూస్తున్నావే, వాడు భక్తిహీనుడు. ఎవడు ఈ భక్తిహీనుడు? యుద్ధ సన్నద్ధమైన నిలబడాలని తెలుసు కూడా నిలబడలేని వాడు భక్తిహీనుడు తల్లి. దావీదు గారు అంటూ ఉన్నారు, కొంతకాలమునకు భక్తిహీనులు ఉండరు, వారిని ఎంత పరిశీలించినా సరే వారు కనబడరు. ఆకాను కనబడలేదు. ఒకప్పుడు భక్తి గలవాడే కానీ భక్తిహీనుడు అయిపోయాడు. భక్తిహీనుడు అయిపోయిన తర్వాత ఎంత వెతికిన ఆకారు లోయలో బూడిది తప్ప ఏమీ మిగలలే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తల్లి. ఈరోజు ఏ విధంగా ఉంటూ ఉన్నావు? హాయి పట్టణాన్ని జయించగలిగి ఉండాలి.
ఈ పట్టణాన్ని జయించాలంటే మొదట ఆయన మీద ఆధారపడి ప్రార్థనలు చేయాలి. రెండవదిగా నీ సొంత శక్తి మీద ఆధారపడడానికి వీలు లేదు, ఆయన బలం మీద నువ్వు ఆధారపడాలి. మూడవదిగా నీ కుటుంబం అంతా రక్షింపబడాలి, నీ కుటుంబం అంతా ప్రార్థనలో ఉండాలి, నీ కుటుంబం అంతా వాక్యము చదువుతూ ఉండాలి, నీ కుటుంబం అంతా ఆత్మను పొందుకొని యుద్ధ సన్నద్ధులై ఉండాలి. నాలుగవదిగా ఏమిటయ్యానంటే చిన్న పాపమేదో జయించి నువ్వు పరిశుద్ధులుగా నువ్వు నిలబడాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే ఈ పట్టణాన్ని నువ్వు జయిస్తావు. అప్పుడు మాత్రమే నీ జీవితంలో విజయాలు వస్తాయి. అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాము. తల్లి యెహోషువను ముందు పెట్టి దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడారు. ఈరోజు నీ జీవితంలో అపజయాలా, నీ బిడ్డలను చూసి, నీ భర్తను చూసి, నీ ఆరోగ్యాన్ని చూసి, నీ ఆర్థిక పరిస్థితిని చూసి ఈరోజు నువ్వు ఏడుస్తున్నావా, కన్నీరు కారుస్తున్నావా? దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తల్లి నీకు విజయం ఇవ్వడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. నీకు విజయాన్ని ఇవ్వడానికి, సంతోషం ఇవ్వడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. తల్లి అందుకే దావీదు గారు అంటున్నారు, అయ్యా నీ నామాన్ని బట్టి నేను అతిశయపడుతూ ఉన్నాను కాబట్టి నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ ఉన్నాను. నేను ఎల్లప్పుడూ కూడా నేను కీర్తిస్తూ ఉన్నానయ్యా. నేను ఎల్లప్పుడూ నేను ధరించి ఉన్నానయ్యా. నేను ఎల్లప్పుడూ నేను సంతోషంగా ఉంటూ ఉన్నాను. నా ఎదుర్కొంటే అపజయాలు లేవయ్యా. నేను ఎక్కడికి వెళితే అక్కడ నువ్వు తోడుగా ఉంటూ ఉన్నావయ్యా. నేను ఎక్కడికి వెళితే నీ ఆత్మ నాకు తోడుగా వస్తుందయ్యా. నేను ఎక్కడికి వెళితే అక్కడ నాకు విజయాలు తప్ప అపజయాలు లేవయ్యా అని ఆయన మాట్లాడుతున్నాడు. తల్లి ఈరోజు నువ్వు ఈ పట్టణాన్ని జయించాలి. నువ్వు చిన్న పాపాన్ని జయించాలి. రాత్రికాల సమయంలో ఆ చిన్న పాపం ఏదో నీకు దేవాది దేవుడు నీకు తెలియజేశాడు. తల్లి ఆ చిన్న పాపం ఏదో విడిచిపెట్టే, అది అబద్ధము కావచ్చు, అది మోహపు చూపు కావచ్చు, అది అన్యాయం కావచ్చు, అది అక్రమము కావచ్చు, నీ నోటి మాట ద్వారా దోషణమైన మాటలు కావచ్చు, కపటమైన హృదయము కావచ్చు, అది ఏదైనా సరే నువ్వు విడిచిపెడితే నీకు విజయం అని అంటూ ఉన్నారు. తల్లి అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకుందామా. యెహోషువ అంగలారుస్తూ ఉన్నాడు. ఉదయం మొదలుకొని నేలనంతా ఆ ముఖమంతా నేల మీద మోపి బట్టలు చింపుకొని బూడిదం తల మీద పోసుకొని, అయ్యా ఎప్పుడు నా జీవితంలో అపజయం లేదు కదయ్యా, నువ్వు పిలుచుకుంటే వచ్చాను కదయ్యా, నీ మేఘము కింద నేను ఉన్నాను కదయ్యా, ఎందుకు ఈరోజు నేను అపజయము పొందానయ్యా? ఏమిటి లోపమయ్యా? ఎక్కడ జరుగుతుంది లోపము? ఎక్కడ జరుగుతుంది లోపమని ఏడుస్తున్నాడు. తల్లి దేవుడు అంటూ ఉన్నాడు, ఆజ్ఞను అతిక్రమించారు, నువ్వు అతిక్రమించలేదు. ఇశ్రాయేలు ప్రజలు అతిక్రమించారు, నా నిబంధనను త్రోసిపుచ్చారు, కొంత తీసుకొని శపితమైనది గృహంలో పెట్టుకున్నారు. ఈరోజు కొంత తీసుకుంటూ ఉన్నావేమో తల్లి.